మీరు తెలియని ప్రదేశాలకి వెళ్ళేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. హోటల్స్ కానీ, అలాగే టాయిలెట్స్ బయట, అలాగే షాపింగ్ మాల్స్, తర్వాత బ్యూటీ పార్లర్స్, ఇలా చాలా ప్రదేశాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు సాధారణంగా మీరు ఒక హోటల్ రూమ్ తీసుకున్నా కూడా మీకు సంబంధించి అక్కడ పెద్ద అద్దం ఉంటుంది. అద్దంలో 2-వే మిర్రర్స్ కూడా ఉంటాయి. ఈ 2-వే మిర్రర్స్ ఉన్నప్పుడు వెనకాల ఏమైనా హిడెన్ కెమెరాస్ ఉన్నాయా ఇది మనకి తెలియదు. చాలామంది ఇది అద్దంలో మొహం చూసుకోవటం, ఫ్రెష్ అప్ అవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? అద్దాన్ని మీరు చూసినప్పుడు మీ చేతికి ఉన్నటువంటి వేళ్ళు, లేదా ఒక వేలైనా సరే లేదా కొన్ని వేళ్ళైనా సరే అద్దం మీద కనుక మీరు పెడితే, మీరు పెట్టినటువంటి వేలికి లోపల ఉన్న అద్దానికి మధ్య చిన్న గ్యాప్ కనపడుతుంది. ఆ గ్యాప్ కనుక కనపడితే మీరు సేఫ్, అంటే లోపల మీకు ఎటువంటి ఇన్సైడ్ కెమెరాస్ లేవు అని చెప్పి నిర్ధారించుకోవచ్చు. అలా కాకుండా మీరు పెట్టినటువంటి వేలు అద్దం మీద కనుక అతుక్కుపోయినట్టుగా కనబడితే ఖచ్చితంగా దాని వెనకాల హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. అది 2-వే మిర్రరు. అక్కడి నుంచి మిమ్మల్ని ఎవరైనా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో మీకు అక్కడ ఏదైనా చిన్న అనుమానం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నోన్ ప్లేసెస్ ఏదైనా కావచ్చు, చాలా అన్నోన్ ప్లేసెస్, మీ ఇల్లు కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళే అన్నోన్ ప్లేసెస్, ఒక ఆఫీస్ రూమ్ కావచ్చు, లేకపోతే ఇంతక నేను చెప్పినట్టు అనేక ప్రదేశాలు కావచ్చు. అలాంటివి వెళ్ళినప్పుడు హిడెన్ కెమెరాస్ని ఐడెంటిఫై ఎలా చేయాలి అన్న దాని మీద చాలామందికి ఐడియా లేదు. బాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే ఐడియా ఉంది. ఈరోజు మీరు వాడుతున్నటువంటి హై ఎండ్ మరి మొబైల్స్లో కనుక చూసుకుంటే ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్లో అనేక యాప్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా ఈ హిడెన్ కెమెరాస్కి సంబంధించిన ట్రాక్ చేసేటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని మీ కెమెరాలో అంటే మీ మొబైల్లో కనుక పెట్టుకున్నట్టయితే మీరు అన్నోన్ ప్లేసెస్, అపరిచితమైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఈ ట్రాక్ని కనుక ఓపెన్ చేస్తే మీకు ఏం జరుగుతుందంటే మీ మొబైల్ స్క్రీన్ మీద ఒక తెల్లటి చుక్క కనబడుతుంది. ఈ తెల్లటి చుక్క కనబడితే మీరున్న ప్రదేశంలో హిడెన్ కెమెరాస్ ఉన్నట్టే. అది ఏ రూపాయన ఉందా, ఎక్కడుందా, ఎలా ఉందా, అది మీకు ఒక సూచిక. దాంతో మీరు ఆ ప్లేస్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. అది ఎక్కడైనా పెట్టుండొచ్చు. ఇది రెండో పద్ధతి. ఇంకా మూడో పద్ధతి ఏంటంటే, మీరు లైట్స్ ఆఫ్ చేసేయటం. లైట్స్ ఆఫ్ చేసి మీ మొబైల్కి ఉన్నటువంటి ఫ్లాష్ లైట్ ఆన్ చేయటం. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి మీకున్నటువంటి మిర్రర్లో అంటే మొబైల్కి ఉన్నటువంటి దీంట్లో మీరు కనుక చూస్తే మొత్తం అంతా పరిశీలిస్తూ ఉంటే మీ మొబైల్లో మీకు కనపడుతుంది. అక్కడ ఆరెంజ్ కలర్ కానీ, అలాగే గ్రీన్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ ఫ్లాష్ అవుతుంది. ఫ్లాష్ అయితే అక్కడ మీకు ఖచ్చితంగా హిడెన్ కెమెరా ఉన్నట్టే. ఇది మూడో ఆప్షన్. సో ఇన్ని రకాల ఆప్షన్స్తో మీరు ఆ ప్రదేశాన్ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మీరు కనుక ప్రతి చోట ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఒక రాజకీయ నాయకులే కాదు, బిజినెస్ పర్సన్సే కాదు, హౌస్ వైఫ్సే కాదు, అమాయకులే కాదు, చాలామంది ఈ ట్రాప్లో పడిపోతున్నారు. అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళి అన్నోన్ పర్సన్స్తో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే అన్నోన్ ప్లేసెస్కి వెళ్ళి బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ మీకు ఉన్నటువంటి ప్రతి సంభాషణ, మీకు ఉన్నటువంటి ప్రతి మూమెంటు వేరే వాళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మంచి మాటలతో కానీ, మధురమైనటువంటి మాటలతో కానీ ముగ్గులోకి లాగి మిమ్మల్ని షూట్ చేసేటువంటి అవకాశం. షూట్ చేయడం అంటే కెమెరాతోనండి, మాది గన్తో కాదు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి చోట కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మీకు ఎందుకు చెప్పారంటే సందర్భం, ఈ మధ్య మీరు చూడండి చాలా వీడియోస్ వచ్చాయి. ముఖ్యంగా ఈ పొలిటికల్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా టెలికాస్ట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. మరి చాలా చోట్ల ఇలాంటి వీడియోస్ వచ్చి కొంతమంది రాజకీయ భవిష్యత్తే అసలు ఏమవుతుందా అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే హిడెన్ కెమెరాస్ సంబంధించి అసలు ఎలా ఉంటాయి, ఇది ఎక్కడ పెడతారు అన్నది చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు. జేమ్స్ బాండ్ సినిమాలో కనుక మీరు చూసుకుంటే, ఒకప్పుడు జేమ్స్ బాండ్ సినిమాలో ఇలాంటి ఎక్విప్మెంట్ ఉండేది. తర్వాత కాలంలో జర్నలిస్ట్ వీటిని వాడారు. జర్నలిస్ట్ ఏం చేశారంటే కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్, స్టింగ్ ఆపరేషన్స్ అని కూడా అంటారు, వీటిని ఏం చేసేవారంటే బటన్ కెమెరాస్ వాడేవాళ్ళు, పెన్ కెమెరాస్ వాడేవాళ్ళు, ఎక్కువగా తరచుగా వాడేది ఇవే వాడేవాళ్ళు. ఇలాంటివి చేసినప్పుడు
చాలామంది పొలిటీషియన్స్ విషయంలో కానీ లేకపోతే లంచగొండతలు కానీ అధికారులని పట్టుకోవడంలో కానీ మంచిగా ఉపయోగించేవాళ్ళు. కానీ రాను రాను ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే ఇవి అన్ని చోట్ల దొరికేస్తున్నాయి. మరి హైదరాబాద్ కనుక తీసుకోండి, బేగంపేట, సుల్తాన్ బజార్, కోటి ఇలాంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా కానిటువంటి వాళ్ళు కూడా, చట్టబద్ధం కాదు అసలు గవర్నమెంట్ పెట్టిన ఎలా చేయదు, చట్టబద్ధంగా కాకుండా వీటిని అమ్మేటువంటి ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో వీటిని అమ్మేస్తున్నారు. అలా కాకుండా చాలామంది ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆన్లైన్లో తీసుకున్నటువంటి ఈ హిడెన్ కెమెరాస్ చాలా చిన్నవిగా ఉంటాయి, ఐడెంటిఫై చేయలేం. వాటిని తీసుకెళ్ళి వాళ్ళకున్న టెక్నాలజీతో ఎక్కడైనా అమరుస్తున్నారు. అంటే వాష్రూమ్స్లో మిర్రర్స్ కింద వెనకాల అమరుస్తున్నారు, లైట్స్ అందులో అరేంజ్ చేస్తున్నారు, హోల్డర్స్లో పెడుతున్నారు, తర్వాత మొబైల్ ఛార్జెస్లో పెడుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఛార్జెస్లో మీరు పెట్టినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ అసలు వాళ్ళకి అసలు తెలియదు. పెన్ కెమెరాస్లో వాడుతున్నారు, బటన్ కెమెరాస్లో వాడుతున్నారు, తర్వాత టెడ్డీ బేర్ లాంటి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మల్లో పెట్టి వాడుతున్నారు. ఏదైనా సరే ఒక బ్లాక్గా ఉండేటువంటి ప్రతి చోట వాడుతున్నారు. షవర్స్ ట్వింకిల్స్లో వాడుతున్నారు. అలాగే ఏసీ ఏదైతే ఉంటుంది పైన ఉంటుంది, రూమ్కి పైన ఉంటుంది, వ్యూ కూడా చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఏసీలో పెడుతున్నారు, ట్యూబ్లైట్స్లో పెడుతున్నారు. ఎక్కడైనా సరే ఇవి అమ్మచ్చేటువంటి అవకాశం ఉంది. చివరికి మీకు ప్లాస్టింగ్ చేసినటువంటి గోడల్లో కూడా పెడుతున్నారు. అందులో చిన్న చిన్న మొబైల్స్ పెడుతున్నారు, లేకపోతే హిడెన్ కెమెరాస్ పెడుతున్నారు. ఇది వైఫై టెక్నాలజీతో వైర్లెస్గా పనిచేసేటువంటి ఫెసిలిటీతో ఉంది. దీనికి మెమరీ కార్డు కూడా ఉంటుంది. మెమరీ కార్డు 16 GB మొదలుకొని 256 ఇంకా అంతకంటే పైన కూడా మెమరీ కార్డు వాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి రికార్డింగ్ కనుక చూసుకుంటే కనీసం ఒక వారం రోజులు 10 రోజుల పాటు కూడా కంటిన్యూస్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఆపరేట్ చేసే వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లోనే కాదు, వేరే ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. దుబాయ్లో ఉండొచ్చు, లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో ఉండొచ్చు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్లో ఉండొచ్చు. అక్కడెక్కడ కాదు, ఎక్కడైనా సరే ఆపరేట్ చేయొచ్చు, చూడొచ్చు. తర్వాత అక్కడ ఉన్నటువంటి దశని కూడా మార్చుకోవచ్చు. అక్కడి నుంచి వాటిని కనుక డేటాని తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ల్యాప్టాప్స్లో పెట్టుకొని దాన్ని కన్వర్షన్ చేసుకొని ఈవెన్ వీడియోస్ కూడా కన్వర్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంత రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీ ప్రైవసీ ఎక్కడుంది, మీకు భద్రత ఎక్కడుంది, మీరు చేసేటువంటి రక్షణ ఎక్కడుంది? ఇవన్నీ కూడా రేపు ఏంటంటే మనకి అంతు తెలియనటువంటి క్వశ్చన్లుగా మారిపోతే మన జీవితాన్ని అంతం చేసే దిశగా కూడా వెళ్తాయని చెప్పి చాలామంది విజ్ఞులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ఒక అపోహ ఏంటంటే మొబైల్స్లో ఈ వీడియో మాట్లాడేటప్పుడు అది రికార్డ్ అవ్వదని చెప్పి అనుకుంటారు. అలాగే మరి వాట్సాప్ కాల్స్లో చేసినప్పుడు కూడా రికార్డ్ అవ్వదని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వీళ్ళు ఏదైతే మీకు వీడియో కాల్ మాట్లాడుతున్నారో ఆ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు వెనకాల కనుక హిడెన్ కెమెరాస్ కనుక పెట్టుకుంటే మీరు అక్కడ కనుక ఫోకస్ కనుక వాళ్ళు చేస్తే మీరు మాట్లాడే ప్రతి వీడియో కాల్ కూడా హిడెన్ కెమెరాలోకి వెళ్ళిపోతుంది. అక్కడ సంభాషణ వెళ్ళిపోతుంది, తర్వాత మీరు మాట్లాడే ఆడియో కూడా చాలా క్లియర్గా వెళ్ళిపోతుంది. కాబట్టి వీడియో కాల్ ఎప్పుడూ కూడా ఎవరు రికార్డు చేయరు అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోవద్దు. ప్రతిదీ కూడా ఈరోజు ట్రేస్ అవుట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది, ఈవెన్ వాట్సాప్ కాల్స్, ఆడియో కాల్ అయినా సరే. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. చాలామంది ఈ అపోహ ఉంది, వాట్సాప్ కాల్ని ఎవరో కూడా ట్రాక్ చేయలేరని చెప్పి. ఈ రకమైన పద్ధతుల్లో చాలా టెక్నాలజీని ఉపయోగించి వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేసినప్పుడు ఈ న్యూడ్గా ఉండి మాట్లాడటం, తర్వాత అసభ్యంగా మాట్లాడటం, దీనివల్ల ముఖ్యంగా ఇబ్బంది పడేది ఏంటంటే ఇండస్ట్రీస్లో బిజినెస్ని ట్రాప్ చేయడానికి చాలామంది లేడీస్ని వాడతారు ప్రత్యర్థులు. అలాగే పొలిటికల్కి సంబంధించి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అందులోకి వచ్చేసాయి. అందులో ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి ట్రాప్లో ఇరుక్కున్నారో ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా మునిగిపోతుంది. కాబట్టి ఈరోజు హిడెన్ కెమెరాస్తో మన మొబైల్కి ఉండేటువంటి ఈ వీడియో కాల్స్ని కూడా ట్రాక్ చేస్తారని చెప్పి అందరూ గుర్తుకోపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ మొబైల్స్ వచ్చేప్పటికి స్పై సాఫ్ట్వేర్ ఇప్పుడు 10,000కి అన్ని చోట్ల లభ్యమవుతుంది. ముఖ్యంగా ఈ స్పై సాఫ్ట్వేర్ కనుక లోడ్ చేసుకొని ఎదురు వాళ్ళని కనుక మనం ట్రాక్ చేయాలంటే కనీసం 10 నిమిషాల పాటు ఆ మొబైల్ మనకు వచ్చేయాలి. ఆ 10 నిమిషాలు కనుక మన మొబైల్లో వస్తే ఈ స్పై సాఫ్ట్వేర్ని అందులో ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇన్స్టాల్ చేసినప్పుడు అది మొత్తం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మొబైల్ అంతా ఎంత కంట్రోల్లోకి వస్తుందంటే మొబైల్లో మీకు కనుక చూసుకుంటే కెమెరా ఉంటుంది. ఆ కెమెరాని మనమే ఆపరేట్ చేసుకోవచ్చు.
మనం ఏ లొకేషన్లో ఉన్నాం, ఎక్కడ మనకు ఉన్నటువంటి ప్రదేశం ఏంటి, అన్నీ కూడా చుట్టూ తిప్పుకోవచ్చు. అది మన కంట్రోల్లో ఉంటుంది, రిమోట్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా విషయం చేస్తున్నప్పుడు కానీ అది రికార్డ్ అయిపోతుంది. సో 10 నిమిషాలు కనుక మీ ఫోన్ ఇంకోళ్ళకి ఇచ్చినట్టు మీకు గుర్తుంటే మాత్రం మీకు భద్రత లేనట్టే. అలా కాకుండా గిఫ్ట్స్ ఉంటాయి. గిఫ్ట్స్ జనరల్గా ఏం చేస్తుంటారంటే, జనరల్గా పెళ్ళి కావాల్సిన వాళ్ళు అబ్బాయి అమ్మాయికి కానీ, అలాగే అమ్మాయి అబ్బాయికి కానీ, అంటే వరుడు వధువు ఇలా ఇచ్చిపుచ్చుకునే సందర్భాల్లో కూడా కొంతమంది ఇప్పుడు టెక్నికల్గా అమ్మాయి క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందామని కానీ, లేదా అబ్బాయి క్యారెక్టర్ తెలుసుకుందామని కానీ ఈ స్పైస్ సాఫ్ట్వేర్ లోడ్ చేసేసి ఈ కొత్త మొబైల్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, లేదా అమ్మాయి ఎవరితో మాట్లాడుతోంది, అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అని చెప్పి అసెస్ చేయడానికి కూడా ఈరోజు ఈ స్పై సాఫ్ట్వేర్ని వాడుతున్నారు. అంటే మీకు గిఫ్ట్గా వచ్చిన, లేకపోతే మీ మొబైల్ని ఎవరైనా 10 నిమిషాలు తీసుకున్నా మీకు ఉన్నటువంటి పర్సనల్ లైఫ్ మీది కాదు, అది అవతల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎవరితో మాట్లాడారు డాష్బోర్డ్లో కనపడుతుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ వీడియో కాల్స్ మీరు మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే ఉద్యోగాల విషయంలో మీకు ఉన్నటువంటి ఎంప్లాయర్ మీ మీద కనుక డౌట్ ఉంటే కంపెనీ తరఫు నుంచి ఒక మొబైల్ ప్రజెంట్ చేస్తాడు. అందులో ఆల్రెడీ స్పై సాఫ్ట్వేర్ ఉంటుంది. దాంతో మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిజినెస్కి సంబంధించిన ఎవరైతే ఆపోజిట్ స్ట్రాటజీస్ ఉంటాయో ఆ ప్రత్యర్థికి మీరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారు, మీ క్యారెక్టర్ ఏంటి, మీ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కోవడానికి అక్కడ ఉన్నటువంటి బిజినెస్ వాళ్ళు మీ మీద నిఘా పెట్టినట్టే. చాలామందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో ఇలాంటి ప్రమాదం కూడా ఉంది. మొబైల్ని మనం అవతల వ్యక్తి ట్రాక్ చేసేటువంటి అవకాశం కూడా క్లియర్గా ఉంది. కాబట్టి చాలామంది ముఖ్యంగా ఇలాంటి ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా ఆడవాళ్ళ ట్రాప్లో పడో, లేకపోతే వాళ్ళని మోసం చేసే ఉద్దేశంతోనో ఈరోజు వీడియోస్ ఇంత బయటకు వస్తున్నాయంటే ప్రైవసీ ఎంత టైట్గా ఉంది అని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అమాయకులు కూడా బలవుతున్నారు. అలాగే కొంతమంది లేడీస్ ఇలాంటి వాటి విషవాలయంలో చిక్కుకొని అలాగే బ్లాక్మెయిల్లోనే చాలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా బెదిరింపులకు భయపడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మాత్రం మీరు కనీసం మినిమం నాలెడ్జ్ మీకు ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. మొబైల్ మీ చేతిలో ఉన్నప్పుడే కాదు, మొబైల్ని మనకి ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారా, అలాగే హిడెన్ కెమెరాస్తో మనం మోసం చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇల్లు దాటి మీరు బయటికి వెళితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాద వలయంలో ఎప్పుడూ ఉన్నట్టే. కాబట్టి మీరు పరిసరాలు కానీ, అపరిచిత వ్యక్తులతో మాట్లాడటం కానీ, ఈవెన్ పరిచయమైన వ్యక్తులతో కూడా ఒక హద్దులు దాటి కనుక ముందుకు వెళితే మీరు రిస్క్లో పడతారు, మీ భవిష్యత్తు పణంగా పెట్టిన వాళ్ళు అవుతారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. కాబట్టి వీటి గురించి కులకషంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సత్యవరద పీపుల్ లైవ్ టీవీ కనుక చూసుకుంటే అటు యూట్యూబ్లోను ఇటు ఫేస్బుక్లోను ప్రత్యక్ష ప్రసారాలను అందజేస్తుంది. అలాగే 15,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ను కూడా అందివ్వటం మీరు మాకు ఇచ్చినటువంటి శుభసూచకంగా మేము భావిస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మీరు పంపించి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందజేయండి. మీ కామెంట్స్ని మాకు అందజేయండి. మీ కామెంట్స్ని మేము సద్వినియోగంగా మేము తీసుకొని ఇంకా ముందు ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ మీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.